రేయాన్ష్ని స్కూల్కి పంపించేసి ఇంక ఇవన్నీ చేసుకునే లోపు నాకు 11:30 అయింది. ఇంకా రేయాన్ష్ని 1:00కి కదా తీసుకొస్తాము, సరే 12కి టెంపుల్కి వెళ్ళి 1:00కి అటు నుంచి అటు తీసుకొచ్చేద్దామని చెప్పి ప్లాన్ ఉంది. సో అందుకని ఏమేమి చేశానో నాగుల చవితికి మీరు చూసేయండి. అటుకుల లడ్డు, నువ్వుల లడ్డు, 2 ఎగ్స్, ఇవి వచ్చేసి చలివిడి మాత్రం పక్కగా ఉండాల్సిందే. అండ్ పిండి దీపారాధనకి తడిపిండి చేసి పిండి దీపారాధన ముద్దగా చేశాను. అండ్ సమ్ పూజా ఐటమ్స్ లైక్ ఒక అరటిపండ్లు, ఫ్రూట్స్ ఏమైనా, పసుపు కుంకుమ, నువ్వుల నూనె, వత్తులు, కర్పూరం, అగరవత్తులు ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అలానే దీంతో పాటు ముగ్గు పిండి కూడా తీసుకెళ్తాం అనమాట, ఎందుకంటే ముగ్గు పెడతాం కాబట్టి. సో ముగ్గు వేయాలంటే ఫస్ట్ వాటర్ చల్లి అప్పుడు వేస్తాం కాబట్టి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ పెరుగు ప్యాకెట్ ఒకటి, పాల ప్యాకెట్ ఒకటి తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం రండి. టెంపుల్కి వెళ్ళట్లేదు కానీ పక్కన పుట్టలాగా ఉందన్నమాట, ఇంటికి ఒక 5 minutes డిస్టెన్స్లోనే. సో అక్కడికి వెళ్ళిపోదాం, చలో.